నమస్తే, వెల్కమ్ టు నా టీవీ న్యూస్. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. జేఎన్టీయూకేలో కర్మయోగి అనే పేరుతో పుస్తక ఆవిష్కరణ. రాయవరం సిఐటియు కన్వీనర్ డి ఆదిలక్ష్మి ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ. అనపర్తి ఎంపీడీఓ కార్యాలయంలో మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం. 1962 సంవత్సర సీనియర్ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కైట్ విద్యా సంస్థల గౌరవ అధ్యక్షులు ఎం గోపాలకృష్ణ కర్మయోగి అనే పుస్తకాన్ని రచించి జేఎన్టీయూకేలో కర్మయోగి అనే పేరుతో పుస్తకం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ షణ్మోహన్, కేంద్ర మాజీ మంత్రి ఎంఎం పల్లం రాజు, మేజర్ జనరల్ ప్రసాద్, ప్రొఫెసర్ మురళీకృష్ణ, కైట్ కాలేజ్ చైర్మన్ పోతుల విశ్వం, కైట్ డైరెక్టర్ ఐశ్వర్యలు ఈ పుస్తక ఆవిష్కరణలో పాల్గొని పుస్తకాలు చదవడం వల్ల జీవితంలో ఏ విధంగా ఉపయోగపడుతుందో విద్యార్థులకు తెలియజేశారు. అలాగే మాజీ ఐఏఎస్ అధికారి ఎం గోపాలకృష్ణ నాయుడు కాకినాడ ప్రాంతంలో గోదావరి ఎరువులు కర్మాగారాన్ని నిర్మించడానికి ఆయన కీలక పాత్ర వహించారని వక్తలు కొనియాడారు. మాజీ కేంద్ర మంత్రి పల్లంరాజు మురళీకృష్ణ ఉన్న అనుబంధాన్ని విద్యార్థులకు తెలిపారు. ప్రొఫెసర్ మురళీకృష్ణ మాట్లాడుతూ విద్యార్థుల సృజనాత్మక శక్తిని పెంపొందించుకోవడానికి పుస్తకాలు చదవడం వల్ల ఎంతో దోహదం చేస్తాయని, ప్రతి వారు జీవితంలో ఐఏఎస్, ఐపీఎస్ గ్రూప్ వివిధ శాఖల్లో పరీక్షలు రాయాలంటే ప్రతి పుస్తకం భవిష్యత్తును సూచిస్తోందని విద్యార్థులకు తెలిపారు. కైట్ విద్యా సంస్థల చైర్మన్ విశ్వం మాట్లాడుతూ తనకు చిన్నతరం నుండి గోపాలకృష్ణతో చాలా దగ్గర పరిచయాలు ఉన్నాయని, తన ఎదుగుదలకు ఆయన ఒక కారణమని, అందుకే తమ కైట్ విద్యా సంస్థలకు ఆయన్ని గౌరవ అధ్యక్షులుగా నియమించామని తెలిపారు. గోపాలకృష్ణ మాట్లాడుతూ తాను ఈ పుస్తకాన్ని తన జీవితంలో జరిగిన సంఘటన మధురానుభూతిని పొందుపరిచారని, ఈ పుస్తకం చదవడం వల్ల ఇప్పటి విద్యార్థులు తల్లిదండ్రులని ఏ విధంగా గౌరవించాలి, సమాజంలో అందరి వద్ద గౌరవం పొందాలంటే ఏ విధంగా ప్రవర్తించాలి అన్నీ కలగలిపి ఉంటాయని, ఎవరన్నా తనలాంటి వాళ్ళు పుస్తకం రచిస్తే తప్పక ప్రతి ఒక్కరూ చదివితే మంచి భవిష్యత్తు ఉంటుందని విద్యార్థులకు సూచించారు. అనంతరం గోపాలకృష్ణ నాయుడు ఆయన సతీమణి సుజాతలను సన్మానించి జ్ఞాపికలు అందించారు. ఈ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో కైట్ విద్యార్థులు, గోదావరి ఎరువుల కర్మాగారం విశ్రాంతి ఉద్యోగులు, వివిధ రాజకీయ నాయకులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. I really wanted to interact with you and spend some time, but unfortunately I got delayed with some other place. I make sincere apologies. Apart from having immense gratitude for making me part of this, I can really tell you one thing. So this generation has seen most turbulent times that any one of us, like 6 war, I think, and we are part of 71 war, post-war crisis in Assam, etc. So sir is known for that. Handling of those issues during those times, and here when you retired as chairman. Sir, it's an honor to meet you, and I'm sure your words will instill a lot of confidence and a lot of heard about you. So the trust in the system, where despite whatever is happening, you trust in the system and trust the process. That's what we wanted to learn from you, and I'm sure this generation will take a lot of inspiration from you. And thank you so much for giving me this opportunity. Thank you so much. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదుల దాడిని నిరసిస్తూ రాయవరం మండలం సిఐటియు కన్వీనర్ డి ఆదిలక్ష్మి ఆధ్వర్యంలో సోమేశ్వరంలో నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా ఆదిలక్ష్మి మాట్లాడారు. భిన్నత్వంలో ఏకత్వం కలిగిన భారతదేశంలో ఉగ్రవాదులు దాడి చేసి అమాయక ప్రజలను చంపివేయడం దారుణమన్నారు. దాడులకు పాల్పడ్డ ముష్కరులను ప్రభుత్వం తుదముట్టించాలన్నారు. ఇటువంటి దాడులు పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం గ్రామ వీధుల్లో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. 4 రోడ్ల కూడల్లో మానవహారం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ యూనియన్ నాయకులు, మిడ్ డే మీల్ నాయకురాలు, అంగన్వాడీ మిడ్ డే మీల్ కార్యకర్తలు పాల్గొన్నారు.
కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం రమణయ్యపేట నుండి గుంటిపాడిపాలెం జి అన్నవరం వెళ్లే ప్రధాన ఆర్ఎండ్బి రహదారి వెంటనే నిర్మించాలని సిపిఐ ఎంఎల్ లిబరేషన్ ఆర్గనైజింగ్ కార్యదర్శి కోసిరెడ్డి గణేష్ కోరారు. రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. గత 10 సంవత్సరాల నుండి గోతులు గుంతలతో అధ్వాన స్థితిలో ఉంది. సమస్యను వెంటనే పరిష్కరించాలని సిపిఐ ఎంఎల్ నాయకత్వంలో ఆటో ట్రాక్టర్ కార్మికులు మరియు ప్రజలు ధర్నా నిర్వహించారు. ఏలేశ్వరం అడ్డతీగల మండలాల మధ్యలో రమణయ్యపేట నుండి గుంటువానిపాలెం జి అన్నవరం వరకు 15 కిలోమీటర్ల పరిధిలో గత తెలుగుదేశం ప్రభుత్వం నుండి వైఎస్ఆర్ ప్రభుత్వం పాలన పోయి మళ్లీ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం కావస్తున్నా పట్టించుకొని పాలక కూటమి ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. నా పేరు కోసిరెడ్డి గణేశ్వరరావు, సిపిఎంఎల్ ఆర్గనైజింగ్ కమిటీ రాష్ట్ర కార్యదర్శిని. ప్రధానంగా ఏలేశ్వరం నుండి జయన్నవరం వరకు ఉండేటువంటి రోడ్డు ఏదైతే ఉందో ఆ రోడ్డు 10 సంవత్సరాల నుంచి చెడిపోయింది. ప్రధానంగా రమణయ్యపేట నుంచి జయన్నవరం వరకు కూడా గోతులతో 10 సంవత్సరాల నుండి చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. అనేక మంది గర్భిణీ స్త్రీలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ గోతుల్ని ముయ్యమని ఎన్నోసార్లు ఈ తెలుగుదేశం ప్రభుత్వం వాళ్ళే ధర్నాలు చేశారు, నిరసనలు చేశారు గతంలో. మరి అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం నాయకులు నిద్రపోతున్నారు, వాళ్ళకి కళ్ళు కనిపించలేదా అని సిపిఎంఎల్ పార్టీ తీవ్రంగా విమర్శిస్తూ ఉంది. ఎందుకంటే మీరు ఎమ్మెల్యే అవ్వకముందు ఇదే రోడ్డు మీద ధర్నా చేశారు. మీరు ధర్నా చేసి ఇవాళ మీరు నిద్రపోతున్నారు. సంవత్సరం అయింది. సంవత్సరం బట్టి నుంచి కూడా మీరు ఇవాళకే కూడా ఈ గోతుల గురించి కనీసం పట్టించుకోలేదు. రోడ్లు వేయటం లేదంటే మీ యొక్క నిర్లక్ష్య వైఖరి. మేము పవన్ కళ్యాణ్ గారిని కలిసాం, అలాగే లోకేష్ గారిని కలిసాం, చంద్రబాబు నాయుడు గారిని కలిసాం. వీళ్ళందరికీ వినతి పత్రాలు ఇచ్చి ఈ వేళకి 6 నెలలు సుమారు అవుతుంది. వాళ్ళు అత్తమాని కూడా ఫోన్లు రోడ్డు వేస్తున్నారట కదా, రోడ్డు అంతా కూడా లైన్ అయిపోయిందట కదా అని అక్కడి నుంచి మాకు ఫోన్లు వస్తున్నాయి తప్ప ఇక్కడ రోడ్డు వేసిన వాళ్ళు లేడు. ఏంటి ఈ యొక్క సుధాకర్ ఇన్ఫో వాళ్ళు కాంటాక్ట్ తీసుకుని వాళ్ళు వదిలేసారా, వాళ్ళు ఏంతారా, లేకపోతే వేరే వాళ్ళకి కాంటాక్ట్ ఇస్తున్నారా, అసలు ఈ రోడ్డు వేస్తారా వేయరా ఏంటి అని తెలుగుదేశం కూటమి ప్రభుత్వాన్ని మేము తీవ్రంగా విమర్శిస్తా ఉన్నాం. ఎందుకంటే ఇక్కడ ఒక ఎమ్మెల్సీ వెళ్తాడు, 2 ఎమ్మెల్యేలు వెళ్తారు, ఇంకా ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఈ రోడ్డుని వెళ్తున్నారు. ఇది అల్లూరి సీతారామరాజు జిల్లాకి అలాగే కాకినాడ జిల్లాకి ప్రధానమైన రోడ్డు. ఈ రోడ్డు ఏజెన్సీకి సింహద్వారం అయినటువంటి రోడ్డుని ఈ అధికారులు మరి ఎందుకు పాలకులు నిద్రపోతున్నారో మాకు అర్థం అవటం లేదు. అంటే ఈ అధికార పార్టీ నాయకులకి ఏమైనా ఫార్మాలిటీలు కుదరలేదా? ఈ రోడ్డు కాంట్రాక్ట్లో వేసే వాళ్ళకి వాళ్ళ హామీలు అందలేదా? అసలు ఎందుకు ఈ రోడ్డు పట్టించుకోవడం లేదని మేము సిపిఎంఎల్ పార్టీ తరఫున మేము తీవ్రంగా విమర్శిస్తా ఉన్నాం. ప్రధానంగా ఈ యొక్క రోడ్డు వేయకపోతే మేము మళ్ళా 1వ తారీఖుని వచ్చే నెల 1వ తారీఖుని మేము 2000 మందితో ఇక్కడ రోడ్డు కట్టంగా గోడ కట్టేసి వంట వార్పు చేస్తామని మేము హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే గతంలో గోడ కడతామని మేము హెచ్చరించి పాంప్లెంట్ చేసాం. తెలుగుదేశం నాయకులు కొంతమంది ఏం చేశారంటే రోడ్డు శాంక్షన్ అయిపోయింది వేసేస్తున్నారని తప్పుడుగా ప్రచారం చేసి మేము వేసే గోడ అడ్డుకట్టని ఆపేసి విరమించుకోమని చెప్తే మేము ఆగిపోయాం. అది తప్పుడు ప్రచారాలు చేసి గ్రాంట్ అయిపోయిందని నమ్మించారు. ఈ పాదమట్టి మాత్రం గోడ ఆపడం జరగదు. మేము అరెస్టులైనా సిద్ధం అవుతాం, దేనికైనా రెడీ అవుతాం. ఖచ్చితంగా రోడ్డు వేయకపోతే తెలుగుదేశం ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డికి పట్టిన గదే మీకు పడద్దని ఏరియాలో హెచ్చరిస్తూ సిపిఎంఎల్ పార్టీ తరఫున నేను తెలియపరుస్తా ఉన్నాను. 36 మంది విభిన్న ప్రతిభావంతులైన విద్యార్థులకు 18 నుండి 20 లక్షల రూపాయల విలువ కలిగిన ఉపకరణాలు అందించిన ఆనపర్తి శాసనసభ్యులు నల్లమెల్లి. బలభద్రాపురం జెడ్పీ హైస్కూల్లో ఆనపర్తి బిక్కవోలు రంగంపేట మండలాలకు సంబంధించిన పాఠశాల విద్యా సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో భవిత సెంటర్స్ ద్వారా 36 మంది విభిన్న ప్రతిభావంతులైన విద్యార్థులకు 18 నుండి 20 లక్షల రూపాయల విలువ కలిగిన ఉపకరణాలు అందించిన ఆనపర్తి శాసనసభ్యులు నల్లమెల్లి రామకృష్ణారెడ్డి. ఈ కార్యక్రమంలో ఆనపర్తి బిక్కవోలు రంగంపేట మండలాల ఎన్డీఏ నాయకులు, బలభద్రాపురం గ్రామ ఎన్డీఏ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమగ్ర శిక్ష శాఖ ద్వారా పెద్ద ఎత్తున దివ్యాంగులైన పిల్లలకి ఉపకరణాలు ఇవ్వాలి, తద్వారా వారికి ఎంతో కొంత సౌకర్యవంతమైన జీవన విధానాన్ని కల్పించాలనే ఒక ఆలోచనతో కార్యక్రమం చేపట్టడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు అనపర్తి నియోజకవర్గంలో దాదాపుగా 18-20 లక్షల రూపాయలు వ్యయంతో కొంతమంది దివ్యాంగులైన విద్యార్థులకి ఉపకరణాలు పంపిణీ కార్యక్రమం ఇక్కడ చేపట్టడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే దివ్యాంగులైన పిల్లలు ఉన్నారో వారి తల్లిదండ్రులు పడే ఆవేదన కానీ వారి పడే శారీరక శ్రమ కానీ దృష్టిలో ఉంచుకొని వారికి అన్ని విధాలుగా సహకారం అందించాలి, వారికి మెరుగైన జీవన విధానాన్ని
ఏర్పాటు చేయడంలో ప్రభుత్వాలు కృషి చేయాలనే ఒక ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇంకా ఇవన్నీ సంక్షేమ కార్యక్రమాలు. కూటమి నాయకులు ఏదైతే హామీలు ఇచ్చారో అటు ప్రధానమంత్రి గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ మెరుగైన పరిపాలన అందిస్తాం, సుపరిపాలన అందిస్తాం. దానిలో భాగంగానే అభివృద్ధి కార్యక్రమాలతో పాటు సంక్షేమ కార్యక్రమాలు తీసుకోవడం జరుగుతాం. దురదృష్టవశాత్తు వైఎస్ఆర్సీపీ నాయకులకి సంక్షేమానికి అభివృద్ధికి తేడా తెలియని పరిస్థితి. సంక్షేమం అంటే వాళ్ళు ఇచ్చిన నవరత్నాలే సంక్షేమం అనుకుంటున్నారు, కానీ ఇవన్నీ సంక్షేమ కార్యక్రమాలే. ఇవన్నీ హామీలు ఇవ్వరు, పరిస్థితులకు అనుగుణంగా ఇవన్నీ చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అటువంటి అన్నింటినీ ఆ రోజు నవరత్నాల అకౌంట్లోకి మార్చేసి నవరత్నాలు మాత్రమే సంక్షేమం కింద ఉంది ఇవాళ కార్యక్రమాలు చేయడం. ఆ రోజు బీసీ కార్పొరేషన్ కానీ, ఎస్సీ కార్పొరేషన్ కానీ, ఈ సమగ్ర శిక్ష కార్యక్రమం కానీ ఇవన్నింటినీ పడకేసిన ఇవన్నిటి నిధుల్ని మళ్లించి నవరత్నాల పేరుతో కార్యక్రమాలు చేపట్టలేదు. ఇవాళ కూటమి ప్రభుత్వం ఆ విధంగా కాదు, యథావిధిగా జరుగుతున్న సంక్షేమ కార్యక్రమాలని జరుపుతూనే అదనంగా సూపర్ సిక్స్ ఇవ్వాలనేది నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానిలో భాగంగానే వాడు సూపర్ సిక్స్ కూడా ఒక్కొక్కటిగా అమలు చేయడం జరుగుతూ ఉంది. ఇవాళ అభివృద్ధిని, సంక్షేమాన్ని మేళవించి పెద్ద ఎత్తున మెరుగైన పరిపాలన అందించడం ద్వారా ప్రజలకు ప్రయోజనాలు చేకూర్చడం జరుగుతూ ఉంది. దానిలో భాగంగానే ఈరోజు కార్యక్రమాన్ని కూడా ఇక్కడ నిర్వహించడం జరిగింది. ఆనపర్తి మండలం ఆనపర్తి ఎంపీడీఓ కార్యాలయంలో మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశంలో పాల్గొని ప్రజాప్రతినిధులతో, అధికారులతో మండలంలోని పలు సమస్యలపై చర్చించి పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించిన ఆనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. ఈ సమావేశంలో అధికారులు, ఎంపీటీసీలు, సర్పంచ్లు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు. అటు కేంద్ర ప్రభుత్వం నుంచి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు సాధించి అనపర్తి నియోజకవర్గాన్ని అభివృద్ధిలో అగ్రగామిగా నిలపాలనే ప్రయత్నం జరుగుతూ ఉంది. ఒకే ఒక ఉదాహరణ, రామవరం, గోలపల్లి, పాత నియోజకవర్గం మన రాయవరం మండలంలో వెంటూరు, ఈ 3 గ్రామాల్లో మా తండ్రి గారు మోనారెడ్డి గారు శాసనసభ్యులుగా మొట్టమొదటిసారి ఎన్నికైనప్పుడు 3 హోమియో హాస్పిటల్స్ పెట్టారు. తర్వాత దాన్ని పూర్తిగా నిర్వీర్యం చేశారు. వెంటూరు ఏమో మన నియోజకవర్గంలో లేకుండా వెళ్ళింది, ఇంకా 2 హాస్పిటల్స్ మిగిలాయి. ఇటీవల కాలంలో కేంద్ర ప్రభుత్వం ఆయుష్ విభాగాన్ని ఏర్పాటు చేసి హోమియో వైద్య విధానాన్ని, ఆయుర్వేద వైద్య విధానాన్ని, యునానీని ఎంకరేజ్ చేయాలని నిర్ణయించింది. దానిలో భాగంగానే ఇవాళ రామవరం హోమియో ఆసుపత్రిని మరలా అభివృద్ధి చేయాలని ఆలోచన చేయడం. ఇంతవరకు ఈ మధ్యకాలంలో డాక్టర్ లేరు, గత 7-8 సంవత్సరాలుగా. ఇప్పుడు అంతవరకు టెంపరీగా గోలపల్లి డాక్టర్ డెప్యుటేషన్ మీద 3 days పెట్టారు, వర్కింగ్ అరేంజ్మెంట్. తొందరలోనే ఒక పర్మనెంట్ డాక్టర్ని ఇక్కడ ఏర్పాటు చేయడం, 20 లక్షలతో భవనాన్ని నిర్మించడం, పూర్తి స్థాయిలో హోమియో వైద్యాన్ని ఇక్కడ అందుబాటులోకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం. ఇవన్నీ ఇప్పుడు ఇందాక భవితా సెంటర్స్ గురించి నేను చెప్పాను మీ అందరికీ ఒకసారి. భవితా సెంటర్స్ 18 మంది పిల్లలకి పీడియాట్రిక్ న్యూరాలజీ అపాయింట్మెంట్ ఇప్పించి డయాగ్నోసిస్ చేయించాలి. ఇది ఎవరు చేయాలని ఒకసారి ఆలోచన చేయాలి. నేను ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్, పోయిన ప్రజాప్రతినిధి, మెడికల్ కోర్స్ గ్రాడ్యుయేట్. మెడికల్గా కూడా కనీసం నియోజకవర్గానికి ఏ విధమైన కార్యక్రమం చేయాలి. మరి వారు 100 పడకల ఆసుపత్రి అంటారు. ఒక్కసారి ఫైల్కి చూద్దాం. 100 పడకల ఆసుపత్రి ప్రతిపాదన ఎప్పుడు వెళ్ళింది, శాంక్షన్ ఎప్పుడు వచ్చింది? 5 సంవత్సరాల కాలం 100 పడకల ఆసుపత్రి ఎందుకు ఆగిపోయింది శాంక్షన్ అవ్వకుండా? అదొక్కసారి ఫైల్ చూస్తే ప్రజానీకానికి చాలా క్లారిటీ, పారదర్శకంగా ఉంటుంది. 100 పడకల ఆసుపత్రి ఇక్కడ వస్తే వాళ్ళ ప్రైవేట్ ప్రాక్టీస్కి ఇబ్బంది అని ప్రయత్నం చేసిన వ్యక్తులు అనుకూల రీతిలో శాంక్షన్ అయిపోవడం వల్ల ఆ క్రెడిట్ తీసుకోవడానికి ప్రయత్నం చేయడం ఎంత దుర్మార్గం ఆలోచించారు. నేరుగా ఆయన ఐఎంఏ మీటింగ్లో ఆ పక్క ఇంకొక వైద్యుడితో 100 పడకల ఆసుపత్రి ఎందుకు వస్తుంది, వస్తే మన ప్రాక్టీస్ పోతుంది కదా అని ఆయన మాట్లాడిన మాట వీడియో నా దగ్గర ఉంది. అవసరం వచ్చిన రోజు తప్పనిసరిగా దాన్ని బయట పెడతాం. ఇవాళ 100 పడకల ఆసుపత్రి మేము తెచ్చామని క్రెడిట్ తీసుకోవడానికి ప్రయత్నం చేయడం ఎంతవరకు సమంజసం? ఆయన ఆత్మవిమర్శ చేసుకోమని ఈ సందర్భంగా కోరుతాం. ఇక్కడ ఆ విధమైన విధానం కాదు, ఒక ట్రాన్స్పరెంట్ మేనర్లో పారదర్శకంగా అభివృద్ధి చెయ్యాలి, ఎవరు కోరినా సరే అది అనే విధానంలోనే ముందుకెళ్తా ఉన్నాం. మీ అందరినీ కోరేది ఒకటే, మీ అందరి సమస్యలు ప్రస్తావించండి, సమస్యలు పరిష్కారం చేద్దాం, అభివృద్ధిలో సూచనలు ఇవ్వండి, సలహాలు ఇవ్వండి, వాటిని పాటిస్తాం, ముందుకెళ్దాం. నియోజకవర్గాన్ని, మండలాన్ని, గ్రామాలని అన్ని విధాలుగా అభివృద్ధి దిశలో ప్రయాణం చేద్దామని
మీ అందరికీ సవినీయంగా కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి హాజరైన అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ అని అన్నారు. సింహాద్రి అప్పన్న సన్నిధిలో అపశృతి చోటు చేసుకుంది. స్వామివారి చందనోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన 300 రూపాయల క్యూ లైన్ దగ్గర ఉన్న గోడ కూలి భక్తులు సుమారు 7 భక్తులు మృతి చెందారు. కొంతమంది గాయాల పాలయ్యారు. గాయాల పాలైన వారిని విశాఖ కేజీహెచ్ హాస్పిటల్కి తరలించారు. ఈ సంఘటన తెలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతికి గురయ్యారు. మృతుల కుటుంబాలకు సంఘీభావం తెలిపారు. సంఘటన స్థలానికి హోంమంత్రి వంగలపూడి అనిత చేరుకొని కూలిన గోడ ఎవరి హయాంలో నిర్మించారో దర్యాప్తు చేస్తున్నామని, జరిగిన సంఘటనపై ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉందని, వర్షం కారణంగా కిందనున్న మట్టి కూరుకుపోయి గోడ కూలిపోయినట్లుగా తెలుస్తోందని, చనిపోయిన కుటుంబాలకు 25 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారికి 3 లక్షల రూపాయల చొప్పున ప్రభుత్వం అందజేస్తోందని, ఈ ఘటనకు కారణమైన వారిని కఠినంగా శిక్షిస్తామని ఆమె తెలిపారు. తక్షణ సహాయక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అప్పటి నుంచి కూడా సిపి గారు, కలెక్టర్ గారు, మేము అందరూ కూడా సహాయ చర్యల్లో పాల్గొనడం కూడా జరిగింది. మీ అందరూ కూడా తెలుసు. ఈరోజు ఈ సంఘటన గురించి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు, వీళ్ళందరూ కూడా మా అందరితోని కూడా ఫోన్లో మాట్లాడడం జరిగింది. ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా కనుక్కోవడం జరిగింది. ఏపీ మినిట్ టు మినిట్ మానిటరింగ్ చేసుకుని ఇంకా సహాయక చర్యలు ఎవరన్నా బాబు ఇంకా ఎవరైనా వాళ్ళకి ఎటువంటి వైద్యం అందిస్తున్నాం, ఇదంతా కూడా చాలా క్లియర్గా అయితే ఇక్కడ మన అందరికీ తెలుసు. ఇక్కడ ఎవరైతే ఇక్కడ చనిపోయారో, క్షతగాత్రులు ఎవరైతే చనిపోయిన వాళ్ళు 7 కూడా ఒక్కొక్కరికి 25 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా కూడా ఈరోజు గవర్నమెంట్ ప్రకటించడం జరిగిందండి. అది మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఎవరికైతే ఇంజురీ ఉన్నదో వాళ్ళకి ఒక 3 లక్షల రూపాయలు కూడా గవర్నమెంట్ నుంచి అనౌన్స్ చేస్తున్నాం. అదేవిధంగా ఎవరైతే ఈ సంఘటనలోని ఈ దుర్ఘటనలో చనిపోయారో వాళ్ళ కుటుంబంలోని చదువుకున్న వాళ్ళు ఎవరో మనం ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎప్పటికప్పుడు ఈరోజు ఆ క్షతగాత్రులు ఎవరైతే చనిపోయారో వాళ్ళందరికీ కూడా, వాళ్ళ కుటుంబాలందరికీ కూడా బాసులుగా నిలబడాలి, వాళ్ళ కుటుంబాలందరికీ కూడా ధైర్యం చెప్పాలని ఇక్కడ నన్ను, అదేవిధంగా కొండపల్లి శ్రీనివాస్ గారిని, మన సత్యప్రసాద్ గారిని, అందరినీ కూడా మినిస్టర్స్ అందరినీ కూడా ఇక్కడే ఉంచడం కూడా జరిగింది. మీ అందరికీ తెలుసు, నరసింహస్వామి టెంపుల్లోని దర్శనాలంటే అరౌండ్ రాత్రి 12 గంటల వరకు కూడా దర్శనాలు జరుగుతూనే ఉంటాయి. అందువల్లనే ఎటువంటి ఆటంకాలు కలగకూడదు, భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకూడదు అని చెప్పి మేము కూడా గౌరవ సీఎం గారికి మొత్తం అంతా కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అందువల్లనే సీఎం గారు కూడా ప్రజలకు కానీ ఎవరైతే భక్తులు ఉన్నారో వాళ్ళకి ఎవరికి ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతోనే మాకు మినిట్ టు మినిట్ మానిటరింగ్ చేస్తున్నారు. ఎవ్రీ టైం మేము అక్కడికి ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తున్నాము. దయచేసి ఇక్కడున్న పత్రికా సోదరులు కానీ, రాజకీయ ప్రజాప్రతినిధులు కానీ అందరూ కూడా నేను ఒకటే కోరుకుంటున్నానండి, ఇది ఆపత్కాల సమయం. మిగతా అరేంజ్మెంట్స్ అన్నీ కూడా చాలా అద్భుతంగా జరిగినాయి. మీ అందరికీ కూడా తెలిసి ఎక్కడ కూడా లైన్ అనేది ఆగకుండా, వాళ్ళకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా లైన్ అనేది సాఫీగా సాగుతుంది. దర్శనాలు అన్నీ జరుగుతున్నాయి. దురదృష్టం ఏంటంటే ఆ 7 చనిపోవడం, ఆ గోడ కూలి 7 చనిపోవడం దురదృష్టం. ముఖ్యంగా ఈ గోడ ఎందుకు కూలింది, ఎలా కూలింది, దాని మీద కూడా గౌరవ సీఎం గారు ఒక కమిటీని ఏర్పాటు చేసి, అది నిజ నిర్ధారణ కమిటీయా లేకపోతే మనకి ఎందుకు అలా జరిగింది, ఆ ఇన్సిడెంట్ ఎందుకు అలా జరిగింది అనే దాని మీద ఒక నివేదిక 2 రోజుల్లో ఇమ్మని చెప్పి గౌరవ సీఎం గారు కూడా ఆదేశించడం అయిందండి. దాని నివేదికను వచ్చిన మీదట అందులో ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకోవడానికి కూడా ఈరోజు గవర్నమెంట్ సిద్ధంగా ఉంది. ఈరోజు కుటుంబాలు ఎవరైతే చనిపోయారో ఆ చనిపోయిన వారి కుటుంబాలందరికీ కూడా గవర్నమెంట్ తరఫున సంతాపం తెలియజేసుకుంటున్నాం, మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నామండి. మళ్ళీ చెప్తున్నానండి, ఈ టైంలోని రాజకీయ నాయకులు కానీ, అదేవిధంగా ప్రజాప్రతినిధులు కానీ, అదేవిధంగా పత్రికా సోదరులు మీరు అందరూ కూడా మా అందరికీ కూడా సహకరించి ఈ సహాయ కార్యక్రమాల్లోని కూడా మీరందరూ కూడా సహకరించమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈరోజు భక్తులకు కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకునే బాధ్యత కూడా మనందరి మీద ఉంది కాబట్టి మీరందరూ కూడా సహకరించారు. అమరావతి రాజధానిలో మే 2వ తేదీన అమరావతి రాజధాని పునర్నిర్మాణ పనులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరు కానున్న సభా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే డాక్టర్ చంద్రవాడ అరవింద్ బాబు పిలుపునిచ్చారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే డాక్టర్ అరవింద్ బాబు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ రాజధాని పునర్నిర్మాణ శంకుస్థాపన పనుల కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఒక పక్క రాజధాని నిర్మాణ పనులకు శంకుస్థాపన పనులు జరుగుతుంటే, మరోపక్క మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి ప్రజలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం అతని కుట్లమైన ఆలోచనల్ని ప్రతిబింబిస్తుందని తెలిపారు. గోపిరెడ్డికి నీతి నిజాయితీ లేదన్నారు. అధికార మదంతో ఎంతో మంది టీడీపీ కార్యకర్తలను కేసులు పెట్టి వేధించింది నిజం కాదా అని ప్రశ్నించారు. నేను ఎక్కడ ఓడానో అక్కడే గెలిచానని తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
మన కార్యక్రమం మొత్తం కూడా మే 2వ తేదీన నరేంద్ర మోడీ గారి పర్యటనను విజయవంతం చేయాలి. ఆ కార్యక్రమానికి మరి అక్క చెల్లెలు ఆనందమ్మలు అందరూ కూడా మరి ఎంతో ఉత్సాహంగా మళ్ళీ ఎలక్షన్ రోజు ఏ విధంగా వెళ్ళామో పోలింగ్కి అదే విధంగా మనం అమరావతి రాజధాని వెళ్ళాలి. ఆ శంకుస్థాపన కళ్ళారా చూడాలి. రాముల వారి పట్టాభిషేకం చూడటానికి జనం అంతా ఎట్లా పరిగెత్తుకుంటూ వెళ్ళారో ఆ విధంగా మనం అమరావతి రాజధానికి వెళ్ళాలి. అమరావతి రాజధాని మనకు అయోధ్య లాంటిది, గుర్తుపెట్టుకోండి. అమరావతికి మహారాజు ఎవరు? చంద్రబాబు నాయుడు గారు, గుర్తుపెట్టుకోండి. అరవింద్ బాబుని చూసి ఒక కులంతోటో మతంతోటో డబ్బులతోటో మనం ఎప్పుడు గెలవలేము. కులం కాదు కావాల్సింది, ఇక్కడ గుణం కావాలి. గుణాన్ని చూసి అరవింద్ బాబు ఓట్లు వేశారు. మానవత్వం చూసి నాకు ఓట్లు వేయడం జరిగింది. గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కబడ్దార్, నువ్వు ఏమేం పాపాలు చేసావో అవన్నీ కూడా కక్కిస్తాను, గుర్తుపెట్టుకో. ఎప్పుడు కూడా వైసీపీ నాయకులు కార్యకర్తలు ఇంతకుముందు తప్పులు చేసిన వాళ్ళందరినీ కూడా క్షమించి వదిలేశాను ఇప్పుడు దాకా. నువ్వు ఒక్కసారి కనుక నోరు కనుక తెరిచావంటే నీ నాలుగు కత్తిరిస్తాను, గుర్తుపెట్టుకో గోపిరెడ్డి. నేను ఈ సంవత్సరంలో కూడా ఎప్పుడు కూడా ఈ విధంగా మాట్లాడాల. రెచ్చగొట్టే ప్రయత్నాలు చేయొద్దు, గ్రామాల్లో అలజడి సృష్టించొద్దు. ఇవాళ గ్రామాలన్నీ కూడా ప్రశాంతమైన వాతావరణంలో బతుకుతున్నాయి. ఇక్కడ కులం లేదు, మతం లేదు. వైసీపీలో ఉన్న చాలామంది నాయకులు కార్యకర్తలు అరవింద్ బాబు ఓట్లేస్తారు, గుర్తుపెట్టుకో. అది గుర్తుపెట్టుకొని దానికి గౌరవం ఇచ్చి కూడా వైసీపీ నాయకులు తప్పు చేసినా కానీ నేను ఇప్పటిదాకా క్షమించి వదిలేశాను. నువ్వు ఒక్కసారి నోరు తెరిచి మాట్లాడావంటే మాత్రం రోడ్డు మీద కూడా తిరగమని చెప్తున్నాను. నువ్వు ఎంతమందిని తెచ్చుకో, ఈ అరవింద్ బాబు ఒక్కడే వస్తాడు, ఒక్కడే సమాధానం చెప్తాను, గుర్తుపెట్టుకో గోపిరెడ్డి. నేను ఒకటే ఛాలెంజ్ చేస్తున్నా. నేను ఒక డాక్టర్గా కత్తి పట్టుకొని తిరిగేవాడిని, ఇవాళ ఎమ్మెల్యేగా ధైర్యం అనే ఆయుధాన్ని కత్తి తిరుగుతా ఉన్నాను, గుర్తుపెట్టుకో గోపిరెడ్డి. ఎప్పుడు కూడా ఇంకోసారి మాట్లాడేవంటే నీకు తగిన గుణపాఠం చెప్తాడు మీ అరవింద్ బాబు, గుర్తుపెట్టుకో గోపిరెడ్డి. ఒక్కటి గుర్తుపెట్టుకో గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, 5 ఏళ్ళు కోడలు గారు 5 సార్లు ఎమ్మెల్యేగా అయ్యారు. ఏనాడన్నా కులానికి మచ్చ తెచ్చాడా చెప్పండి? రాష్ట్రానికి మచ్చ తెచ్చాడా చెప్పండి? గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గుర్తుపెట్టుకో. కాసు వాళ్ళ కుటుంబం ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేశారు. ఆయన కూడా 5 సార్లు ఎమ్మెల్యే అయ్యారు, ఎంపీగా అయ్యారు. ఈ నర్సరావుపట్నానికి ప్రజలందరూ కూడా వారి కుటుంబం అంటే అందరికి కూడా ఇష్టం. ఎందుకు? వాళ్ళకున్న నీతి నిజాయితీ. ఇటువంటి నాయకుల్ని మీరు ఎప్పుడు స్మరించుకోవాలి. సామర్లకోట గ్రామం బల్సులపేట మాలల మహారణభేరి బహిరంగ సభను జయప్రదం చేయాలని రాష్ట్ర మాల సంఘాల జేఏసీ అధ్యక్షుడు పండు అశోక్ కుమార్ పిలుపునిచ్చారు. సామర్లకోట బల్సులపేటలోని అంబేద్కర్ విగ్రహం వద్ద స్థానిక నాయకులతో కలిసి మాలల మహారణభేరి కరపత్రం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వచ్చే నెల 12న పివిరావు 73వ జయంతిని పురస్కరించుకుని ఎస్సీ వర్గీకరణ బిల్లును వ్యతిరేకిస్తూ కాకినాడ పివిరావు సభ ప్రాంగణం మెక్లారిన్ హైస్కూల్ గ్రౌండ్లో మాలల మహారణభేరి బహిరంగ సభ నిర్వహిస్తామన్నారు. ప్రభుత్వ కుట్రలకు వ్యతిరేకంగా మాలలు వేలాదిగా చలో కాకినాడ తరలి రావాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో లింగ శివకుమార్, బుంగ సతీష్ కుమార్, కాండవేలి లోవరాజు, చిందాడ అర్జునరావు, నేతల హరిబాబు, నేతల శ్రీనివాస్, మహేష్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. మరియు ఇతర కులాలకు కూడా, ఎస్సీలోని అన్ని కులాలకు కూడా అన్యాయం జరుగుతుంది. కానీ మాదిగ సోదరులు మాత్రం తమకేదో న్యాయం జరిగిపోతున్నట్టు దీనిపై అనేక కుట్రలు చేస్తూ రిజర్వేషన్లను చిన్నాభిన్నం చేయడానికి ప్రయత్నిస్తున్న చంద్రబాబు మోడీలకు వంత పాడుతూ వాళ్ళు చెప్పిందే వింటూ వీళ్ళు ఒక ఉద్యమాలు చేస్తున్నారు. అవి తప్పుడు ఉద్యమని మాల మహానాడు ఎప్పుడూ చెప్తూనే ఉంది. మాల మహానాడు కోరేది ఏంటంటే రాజ్యాంగంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇచ్చిన రిజర్వేషన్ శాతాన్ని ఇంకా పెంచాలి కానీ తగ్గించకూడదు. ఎందుకంటే మన రిజర్వేషన్ శాతం మన జనాభా నిష్పత్తి ప్రకారం ఉండాలి. ఈరోజు చూసుకుంటే 100కి 25% మంది ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ పాపులేషన్ ఉంది. దాని ప్రకారం మీకు నిజంగా మాపై ప్రేమ ఉంటే, ఎస్సీలపై ప్రేమ ఉంటే 25% రిజర్వేషన్ పెంచండి. కానీ ఇలాగా 5%, 6% ముక్కముక్కలుగా చేసి తప్పుడు లెక్కలు చూపించి మాలలను అణగదొక్కే ప్రయత్నం చేస్తే మాలలు ఎటువంటి పరిస్థితుల్లో ఊరుకోరని హెచ్చరిస్తున్నాం. ఇవన్నీ కూడా మనం పరిగణనకు తీసుకుంటే మాలలను అణగదొక్కే క్రమంలో ఈరోజు అన్ని రాజకీయ పార్టీలు, అన్ని కులాలు కూడా ప్రయత్నిస్తున్నాయి. ఎందుకంటే ఈరోజు మాలలు ఎంతో కొంత చదువుకుని ప్రతి సమస్యపై పోరాడే వ్యక్తులు కాబట్టి ఈ కులాన్ని అణగదొక్కితే అంబేద్కర్ విధానాలని, రాజ్యాంగాన్ని కూడా ఎవరు రక్షించడానికి ముందుకు రారనే ఉద్దేశంతో ఈరోజు వర్గీకరణ ఇంకో వేరేగా
మాల కులాన్ని ముఖ్యంగా టార్గెట్ చేస్తున్నారు. కాబట్టి యావత్ రాష్ట్రంలోని మాలలందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా దీనిపై స్పందించవలసిన అవసరం ఉంది. దానిలో భాగంగా ఈరోజు మే 12వ తేదీన మాలల మహారణబేరి అనే ఒక కార్యక్రమాన్ని కాకినాడ మెక్లాన్ గ్రౌండ్స్లో పెట్టడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం మాలలు మరియు ఇతర కులాలను అణగదొక్కే ప్రయత్నాలు మానుకోవాలి. వర్గీకరణ చేసే ఎటువంటి వ్యక్తికైనా బుద్ధి చెప్పాలి. మరొక్కసారి చంద్రబాబు లాంటి వ్యక్తిని రాకుండా తరుముకొట్టే ప్రయత్నం చేయాలి. ఇవన్నీ చేయాలంటే మనందరం సంఘటితం కావాలి. కాబట్టి మాలలందరూ కూడా అక్కడికి సంఘటితంగా తరలిరండి. ఎందుకంటే ఈరోజు వర్గీకరణ జరిగితే గురుకుల పాఠశాలలో సీట్లు కూడా కష్టమైపోద్ది. ఇక డిఎస్ఏ రాసే వాళ్ళ పరిస్థితి కూడా చాలా కష్టమైపోద్ది. వారెవరికి ఉద్యోగులు రాని పరిస్థితి. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇది సమస్యగా భావించి ఆ రోజు మే 12న కాకినాడను దిగ్బంధం చేయాలని నేను కోరుతున్నాను. జై భీమ్. కాకినాడ జిల్లా శ్రీ అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ అధికారిని కుమారి కె విజయ ఆదేశాల మేరకు అక్షయ తృతీయను పురస్కరించుకొని పిఠాపురం సిడిపిఓ సిహెచ్ ఎస్కే దుర్గాదేవికపై వివాహ ముహూర్తాల సమయం కావున ఈరోజు పిఠాపురం పాదగయ ఆలయం నందు బాల్య వివాహ వ్యతిరేక ప్రత్యేక అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడమైంది. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ గోపాలకృష్ణ, ఎండీఓ చిన్నారు, ఆలయ ఈవో శ్రీనివాస్, డీసీపీయు కౌన్సిలర్ బి దుర్గారాణి, ఐసీడీఎస్ సిబ్బంది పాల్గొన్నారు. ఆలయంలో భక్తులతో బాల్య వివాహాలకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేయించడం జరిగింది. ఐసీపీఎస్ కౌన్సిలర్ బి దుర్గారాణి మాట్లాడుతూ 18 సంవత్సరాల వయసు అమ్మాయికి 21 సంవత్సరాల వయసు అబ్బాయికి పూర్తి కాకుండా వివాహం చేసినట్లయితే దాన్ని బాల్య వివాహంగా పరిగణించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, బాల్య వివాహాల సమాచారం ఎవరికైనా తెలిస్తే చైల్డ్ హెల్ప్ లైన్ నంబర్ 10998 లేదా 181 లేదా 100కి కాల్ చేసి తెలపాలని పిలుపునిచ్చారు. వచ్చేంత వరకు కూడా ఇక్కడ వివాహం చేయడానికి ఆగడం లేదు. ఎందుకంటే 35 సంవత్సరాల అబ్బాయితో 37 సంవత్సరాల అబ్బాయితో కూడా పెళ్లి చేసే పరిస్థితులు ఉన్నాయి. దీనివల్ల ఏమవుతుందంటే మాతృ మరణాలు, శిశు మరణాలు జరగడానికి ఎక్కువ అవకాశం ఉంది. ఎక్కువ జరుగుతున్నాయి ఇక్కడ. ఎందుకంటే జిల్లా లెవెల్లో ఇక్కడ మనకి కనీసం నెలలో 3 నెలలకు ఒకసారి 6 మాతృ మరణాలు, ఒక 2 శిశు మరణాలు జరుగుతున్నాయి. మరి ఈ పరిస్థితిని మనం అరికట్టాలి అంటే ఆడపిల్లకి 18 సంవత్సరాలు ఆ అసంగత అవయవాలు ఎదిగేంత వరకు కనీసం ఆగినట్లయితే ఈ మాతృ మరణాలని, శిశు మరణాలని ఆపి మనం ఒక శ్రేయస్సు కలిగిన సమాజాన్ని తయారు చేయడానికి అవకాశం ఉంటుంది అనే ఉద్దేశంతో ఈ అవగాహన కార్యక్రమాలు అనేది మా మహిళా సంక్షేమ శాఖ తరఫున ఈ పీఠాపురం పాదగయ టెంపుల్లో మన ఈవో గారు శ్రీనివాస్ గారు, అలాగే ఎండీఓ గారు చిన్నారావు గారు, అలాగే ఎంఆర్ఓ గారు గోపాలకృష్ణ గారు, మేమందరూ కూడా మండల టీంగా ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. భక్తులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. మరి ఈ అవకాశం కల్పించిన మన ఈవో గారికి ప్రత్యేక ధన్యవాదాలు డిపార్ట్మెంట్ తరఫున తెలియజేసుకుంటాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జేఎన్టీయూకేలో కర్మయోగి అనే పేరుతో పుస్తక ఆవిష్కరణ. రాయవరం సిఐటియు కన్వీనర్ డి ఆదిలక్ష్మి ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ. అనపర్తి ఎంపీడీఓ కార్యాలయంలో మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఇమేజ్ న్యూస్.